డబ్బుల కోసం క్రైస్తవుల్ని రెచ్చగొట్టాలనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు ఈ హత్య అనేటటువంటి నినాదాన్ని ఎత్తుకొని కొన్ని లక్షల మంది క్రైస్తవ విశ్వాసుల మెదళ్లలో విషం నింపేశారు. హిందువుల మీద, ప్రభుత్వం మీద ఇది హత్య 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 అని చెప్పేసి విషం నింపేశారు. ఆ విషమే మీకు ఇప్పుడు కింద కామెంట్ల రూపంలో కానీ పోల్స్ రూపంలో కానీ కనబడుతుంది. వాళ్ళు ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితికి వెళ్ళిపోయారు అంటే కంటికి కనబడేటటువంటి నిజాన్ని కూడా అంగీకరించలేనంత మానసిక దౌర్బల్యంలోకి వెళ్ళిపోయారు. ఇది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇంతమంది అమాయకులు అనాలా, పిచ్చోళ్ళు అనాలా సమాజంలో ఉన్నారంటే ఆ సమాజంలో మనందరం ఉన్నామంటే బాధపడాల్సినటువంటి స్థితి. అది యాక్సిడెంట్ అని పోలీసు వాళ్ళు ఫస్ట్ రిపోర్ట్లోనే చెప్పేశారు. యాక్చువల్లీ ఇది కార్కి ఇంత డిస్టెన్స్ ఉందని 15 days బ్యాక్ ప్రెస్ రిపోర్ట్ పెట్టినప్పుడే కార్కి ఇంత డిస్టెన్స్ ఉంది, ఆ కార్ యాక్సిడెంట్ ఏం అవ్వలేదు, వాళ్ళని ఎంక్వైరీ చేశాము, అందులోకి వెళ్ళిపోయాడు, అతను ఏ స్థితిలో ఉన్నాడో మాకు తెలియదు, యాక్సిడెంట్ అని చెప్పిన తర్వాత పోలీసు వాళ్ళ రిపోర్ట్లను కూడా వీళ్ళు తప్పుదోవ పట్టించే విధంగా ప్రభుత్వం మీదకి, మాలాంటి హిందూ ఆర్గనైజేషన్స్ మీదకి కరుణాకర్ సుగ్నా చంపాడు, రాధా మనోహరన్ స్వామి చంపాడు, లేకపోతే హమారా ప్రసాద్ చంపాడు, కళ్యాణ్ చంపాడు, లలిత్ చంపాడని ఇట్లా హిందూ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేసే విధంగా వీళ్ళు మాట్లాడేటటువంటి మాటల్ని పోలీసు వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి లేదు ఇంకా పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఇంత టైం తీసుకోవడము, దాదాపు 500 సీసీ కెమెరాస్ టీవీ ఫుటేజెస్ని మొత్తం ఎంక్వైరీ చేయడము, ఆ ఫుటేజ్ని కొన్ని మీడియా ఛానల్స్ కూడా బయటకు వదిలినాయి. ఈరోజు పోలీసు వాళ్ళే స్పష్టంగా చెప్పారు, ఎల్బీ నగర్లో మందు తాగాడు, కోదాడలో మందు కొనుక్కున్నాడు, తర్వాత ఏలూరులో మందు కొనుక్కున్నాడు. ఇన్నిసార్లు మందు తాగినటువంటి వ్యక్తి స్పృహ తప్పిపోవడం కానీ లేకపోతే మత్తులో యాక్సిడెంట్ అవ్వడం అనేది సహజము, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేటటువంటిది తెలియదు. ఇప్పటికీ కొంతమంది పాస్టర్సు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో ఉండవలసినటువంటి పాస్టర్స్ అంటే ఇప్పటికీ కొంతమంది పాస్టర్స్ అది హత్య, మాకు ఇంకా అనుమానాలు ఉన్నాయని కింద కామెంట్స్ రూపంలో, లైవ్స్ రూపంలో ఇప్పటికీ మొదలు పెడుతున్నారు. అంటే వీళ్ళని ఏ ఉద్దేశంతో అంటే ఒకటి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. అనుమానాలు ఎప్పటికీ ఉండొచ్చు, అనుమానం నివృత్తి కావడం అనేది ఇంకా పూర్తిగా ఎక్కడో పూర్తి రిపోర్ట్ వచ్చినా కూడా ఇంపాసిబుల్. పూర్తి రిపోర్ట్ వచ్చినా కూడా ఇంతకు ముందు ఆ చెక్క మీద రక్తం మీద ఉంది, అది పాన్పరాగ్ అండి, అది పాన్పరాగ్ యాక్చువల్గా. అప్పుడే అక్కడికి వెళ్ళి దాన్ని తీసి వాసన చూసేది ఉంటే అది పాన్ వాసన వచ్చి ఉండేది. అది ఎప్పటి నుంచి పాన్పరాగులు ఎక్కడ పడితే అక్కడ ఎర్రగా ఉంటాయి కదండి, దానికి సంబంధించింది దాన్ని ఫోరెన్సిక్ లో రావాల్సిన అంటారు. కాదు అలానే కనిపిస్తుందండి, అది మామూలుగా అట్లనే కనిపిస్తుంటది. సో వీళ్ళు కావాలని పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి మొదలు పెట్టాడండి ఇదంతా. మాకు బైక్ ఈ విధంగా ఎలా పడిపోయింది, చెక్క మీద రక్తం ఎందుకుంది, ఇంత దూరంలో పడిపోతే మనిషి ఏ విధంగా చచ్చిపోతాడు, ఈయన చూసి నిజానికి నేను ఇక్కడ అంటాను. సో మీరు ఎన్ని డౌట్స్ అయినా, సహేతుకమైనటువంటి ఎన్ని డౌట్స్ అయినా వెల్లడించండి, తప్పులేదు. ఎందుకంటే కొంచెం ఇన్ డెప్త్ వెళ్తూ ఉంటుంది. ఎందుకు వెళ్ళాలి అని అంటే కూడా నేను ఒకటి చెప్తా. రీసెంట్గా ఒకటి వచ్చింది, తమిళనాడులోనూ కర్ణాటకలోనూ జరిగింది. వైఫ్ చనిపోయింది, వైఫ్ కనబట్టలేదు అని కర్ణాటక ఇస్తాడు, అతన్ని 2 సంవత్సరాలు జైల్లో ఒక స్కెల్టన్ దొరుకుద్ది. ఇదే మీ వైఫ్ స్కెల్టన్ అని చెప్పి నువ్వే చంపేసావు అని చెప్పి లోపల వేసేస్తారు. అన్ని ఆధారాలు, ప్రాసిక్యూషన్ అంతా జరిగిపోయింది. రీసెంట్గా చూస్తే వాళ్ళ వైఫ్ వచ్చి లైవ్గా కనబడితే విడుదల చేశారు. సో అక్కడ సహేతుకమైనటువంటి డౌట్స్ని ఇంకా వెళ్ళిబుచ్చితే ఒకరికి శిక్ష పడేది కాదు. కాబట్టి డౌట్స్ రావాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ పలానా వాళ్ళు చంపారు అని అనటం ఇక్కడ సమస్య అదే అండి. ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చింది ఏంటంటే ఇక్కడ హత్య అయిందేమో అనేటటువంటి అనుమానం వాళ్ళు వ్యక్తం చేయట్లేదు. ఇది మా హిందూ సమాజం మీద వాళ్ళు దాడికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డం పెట్టుకుని, ఈ సంఘటనను అడ్డం పెట్టుకుని, ఒక వ్యక్తిని అడ్డం పెట్టుకుని, చనిపోయిన ప్రమాదాన్ని అడ్డం పెట్టుకుని హిందూ సమాజాన్ని, హిందూ ఆర్గనైజేషన్స్ని టార్గెట్ చేయాలని కొంతమంది పాస్టర్లు విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు దాదాపు చనిపోయిన రోజు నుంచి ఇప్పటి వరకు హిందువులు ఇట్లా, నిన్న శాలేం రాజు అని చిలకలూరుపేటకు సంబంధించిన పాస్టరు, నేను దీని మీద ర్యాలీ తీస్తాను, అసలు నా పరిస్థితి, నా బలం ఏందో చూపిస్తాను, కొన్ని వేల మందితో ర్యాలీ తీస్తాను, నా తడాక ఏందో చూపిస్తానని వాళ్ళు లైవ్ లో మాట్లాడుతున్నాడు. ఇట్లా ప్రతి పాస్టరు హిందువుల్ని టార్గెట్. ఇంకో పాస్టర్ ఏమంటాడు, తాట తీస్తామంటాడు, ఒకడు ఊచకోతకు వస్తానంటాడు, ఒకడు మీ అంతు చూస్తామంటాడు. ఒక హిందూ సమాజాన్ని తిట్టడానికి ఈ పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యని అడ్డం పెట్టుకుని హిందూ ఆర్గనైజేషన్స్ని, హిందూ సమాజాన్ని తిట్టడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇది మమ్మల్ని తీవ్రంగా బాధిస్తుంది. హిందూ సమాజం కూడా తిరగబడితే ఖచ్చితంగా వీళ్ళకి ఈ విధమైనటువంటి సమాధానం ఇవ్వాలి. అలాంటి పిలుపులు మనం లేదు మరి వాళ్ళు ఎందుకు, వాళ్ళు హత్య ఏంది, ప్రమాదం ఏంది అని చెప్పుకోవడంలో తప్పలేదు, కానీ హిందూస్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కదా. లేవు గారి దగ్గరికి వెళ్తారు. లేవు గారు, మొత్తం డీటెయిల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకేమనిపిస్తోంది?
అంటే ఇది ఇప్పటికీ ప్రమాదం అని అనుమానాలు ఉన్నాయా, లేకపోతే కళ్యాణ్ అంటున్నట్టుగా ఒక కమ్యూనిటీ మీదగా తోసేసేటటువంటి ప్రయత్నాన్ని కావాలి అని వాడుకున్నట్టుగా అనిపించిందా? నమస్తే అండి. ఇద్దరు కమెంట్స్ విన్నాను, బట్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై ఒపీనియన్. ఓకే, ప్లీజ్. అంటే ఐ కమ్ ఫ్రమ్ క్యాథలిక్ కమ్యూనిటీ అన్నమాట. మా క్యాథలిక్ కమ్యూనిటీలో ఇట్స్ ఎ వెరీ స్ట్రక్చర్డ్ ఆర్గనైజేషన్. మేము ఈ వీడియోలు ఎవరినో విమర్శిస్తూ ఎవరో మతాల గురించి మాట్లాడడము, వాళ్ళ డిబేట్స్, వీ డోంట్ కాన్సన్ట్రేట్. మేము కాన్సన్ట్రేట్ చేసేది ఒకటే, సేవ. వీ ఓన్లీ ఫోకస్ ఆన్ గివింగ్ ఎడ్యుకేషన్, గుడ్ హెల్త్. బలహీన వర్గాలకి ఏమన్నా అవసరాలు ఉంటే వాళ్ళ అవసరాలు తీర్చాలి, మా ప్రేయర్స్ మేము చేసుకోవాలి, అంతవరకే. వీ డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ డిబేట్స్. ఎవరు ఏం చెప్తున్నారు, వాళ్ళు పాపులర్ కావడానికి వీడియోలో ఏదో చెప్పేస్తారు, నేను వాని ఇది చేసేస్తా ఏమి చేస్తా, దెన్ వీ డోంట్ గెట్ ఇన్ టు దిస్ వీడియోస్ అట్ ఆల్. ఈ ప్రవీణ్ ప్రగడాల మృత్యు తర్వాత ఇస్ ద ఫస్ట్ టైం మెన్, బికాజ్ ఐఎమ్ ఇన్ ద కమ్యూనిటీ, అందరితో కలిసి ఉండాలి కాబట్టి ఐ వాజ్ ఆల్సో ఇన్వైటెడ్ ఫర్ అ ప్రెస్ కాన్ఫరెన్స్. అప్పుడే ప్రవీణ్ ప్రగడాల పాస్టర్ అని ఒక వ్యక్తి ఉన్నాడని నాకు తెలిసి వచ్చింది. ఓకే, రైట్, దెర్ ఈజ్ అ పాస్టర్ హూజ్. వీడియోలు చూడడం స్టార్ట్ చేశాను నేను, అసలు ఎవరు ఈ వ్యక్తి, ఎవరు. వీడియోలు చూసేటప్పుడు చాలా మటుకు ఈ డిబేట్ వీడియోస్ చూశాను అన్నమాట. అంటే ఈజ్ ప్రూవింగ్ నాకు ఎక్కువ తెలుసు మా మతాన్ని గురించి అని. అవతల కూర్చున్న వాళ్ళు ఏ వర్గాలు కావచ్చు, ఎనీ రిలీజన్ కావచ్చు, వాళ్ళు మాకు ఎక్కువ తెలుసు అని వాళ్ళు బోత్ ట్రైంగ్ టు డిఫెండ్ ఈచ్ అదర్ అనమాట. అందులో అది ఎక్కడికో స్పైరల్ అవుతుంది. ఈ స్పైరల్ అవ్వడము, మీరు డాట్స్ కనెక్ట్ చేయండి మళ్ళా. బట్ వీఆర్ మానిటరింగ్ వాట్ అట్రాసిటీస్ ఆర్ గోయింగ్ ఆన్ అగేన్స్ట్ క్రిస్టియన్ చర్చెస్, క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది వీఆర్ మానిటరింగ్ వెరీ క్లియర్లీ. ఇప్పుడు మీరు 2014 నుండి 2024 వరకు స్టాటిస్టిక్స్ తీసుకుంటే, ఇన్ 2014 దెర్ వర్ 214 అట్రాసిటీస్. 2024కి వచ్చేసరికి 824 అట్రాసిటీస్. ఆ డేటా మొత్తం నేను సచిన్ గారికి పంపించాను. బిట్వీన్ జనవరి టు ఫిబ్రవరి ఎండ్ 122 అట్రాసిటీస్, అంటే చర్చిలను దాడి చేయడం కానీ, వర్షిప్ చేసే టైంకి పోయి డిస్టర్బ్ చేయడం కానీ, ఇవన్నీ దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఇదంతా రికార్డ్ అవుతుంది అనమాట. లీగలీ ఇట్ ఇస్ గెటింగ్ రికార్డెడ్ విత్ ఫ్యూ లీగల్ సెల్స్ ఢిల్లీలో. దిస్ ఇస్ బింగ్, అంటే మాకు అవగాహన ఉంది దాని గురించి. ఓకే, కానీ అందులో 2 ఎఫ్ఐఆర్స్ మాత్రమే ఫైల్ అయింది. సో యూ టు కనెక్ట్ ద డాట్ అనమాట. ప్రైమ్ ఫేసి నన్ను కూడా అడిగారు, ఫస్ట్ ఇంటర్వ్యూలో అడిగారు, సార్ మీరు వాట్ యూ సే అబౌట్ దిస్ అంటే, ప్రైమ్ ఫేసి చూస్తే ఇవన్నీ ఆర్గ్యుమెంట్స్, టీవీ ఆర్గ్యుమెంట్స్, ఒకరినొకరు ద్వేషించుకోవడము, ఒకరినొకరు ఎనిమిటి చూపించుకోవడము, తర్వాత పాస్టర్ ప్రవీణ్ పగడాలో ఒక వీడియోలో వచ్చి క్షమాపణ అడుగుతున్నారు ముస్లిం కమ్యూనిటీ, బికాజ్ ఈ మేడ్ ఏ కమెంట్. అవును, వాళ్ళు బెదిరించారు అతను, సమీ కూడా బెదిరించారు. సో ఇవన్నీ డాట్స్ మ్యాచ్ చేస్తే ఏమంటే, ప్రైమ్ ఫేసి నన్ను అడిగినప్పుడు అది ఏదో కాన్స్పిరసీ ఉందని ఒక ఫీలింగ్ నాకు వచ్చిందనమాట. బికాజ్ వీ మ్యాచ్డ్ ఆల్ ద డాట్స్. ఓకే, ఇప్పుడు నట్సే ఈ నేను అన్నట్టు అట్రాసిటీస్ గురించి ప్రైమ్ ఫేసి అది ఒక కాన్స్పిరసీలా కనపడింది. కాకపోతే అదే ఇంటర్వ్యూలో